ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వెంటనే యూనియన్ ను పునరుద్ధరిస్తామని, తక్షణమే 2 PRCలు అందిస్తామని శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. మీరే రాసింది కదా. దాని మీద ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఇంకొక వైపు ఈనాటి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు. మీ సంతకాలు చూసే కదా ఆ రోజు కార్మికులు నమ్మి మిమ్మల్ని గెలిపించిండ్రు. మరి గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఇలా 2.5 ఏళ్లైనా కార్మికుల సమస్యలు టోటల్ గా జిల్లాలకు పంపిస్తారట. హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు హైదరాబాద్ లా. ఇక రేపు హైదరాబాద్ లో ఆర్టీసీ డ్రైవర్ అన్న ఉండడు, మా కండక్టర్ చెల్లె ఉండదు. మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి హైదరాబాద్ ను ప్రైవేట్ కి ఇస్తాము, ఆ డిపోలన్నీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తాము. ఆర్టీసీ హైదరాబాద్ లో ప్రైవేట్ మయం అవుతుంది. హైదరాబాద్ తో నాగుద్దాది. రేపు మొన్న ఇప్పటికే కర్నాటక డిపో ఇచ్చిండ్రు, ఖమ్మం డిపో ఇచ్చిండ్రు, నిజామాబాద్ డిపో ఇచ్చిండ్రు, వరంగల్ డిపో ఒక్కొక్కటి ఇచ్చే ఉన్నారు. రేపు మొత్తం హైదరాబాద్ ఇస్తారట 3-4 నెలల్లో. రేపు ఒక్కొక్క జిల్లా మొత్తం ప్రైవేట్ చేస్తే ఇంకా ఆర్టీసీ అనేది పూర్తిగా మూతబడుతుంది, ప్రైవేట్ పరం అవుతుంది.